గ్రంథి శ్రీనివాసు, అంజుబాబు ఇద్దరిలో ఎవరు వస్తే బాగుంటుంది? నాకైతే పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకని ఒపీనియన్. ఎందుకనే కదండి, లాస్ట్ టైం ఓడిపోయాడు. ఈసారి ఆయన గెలిపించి ఒకసారి ఆయన్ని కూడా చూస్తే ఎలా చేస్తాడో ఏంటనేది తెలుస్తుంది కదా, దానికోసం. అంటే ఇక్కడ అంజుబాబు కదా. అదేండి, బాగా అంజుబాబు ఆయన తరపున నిలబడుతున్నాడు. ఆయన నిలబెట్టి ఈయన చేయంతాడు, ఆయన చేయకపోయినా ఈయన చేయంతారు కదా, అది నా ఉద్దేశం. మరి ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసామంటున్నారు కదా. నాకైతే సంక్షేమ కార్యక్రమాలు అంటే నాకు అంత పెద్ద ఇది లేదండి. ఎందుకంటే డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి డబ్బులు పనిచేసుకొని వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు కదా, నా ఉద్దేశం. ఏంటి ఎలా ఉన్నావు? భీమవరంలో ఎవరికి వెళ్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బెస్ట్. ఎందుకని చంద్రబాబు? చంద్రబాబు వస్తే చాలా మంచిది, కొన్ని పనులు జరుగుతాయి. ఉన్న విషయం చెప్తాను కదా. జనసేన వచ్చినా పర్లేదు. అదేలే, జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి కదా. మాకు చంద్రబాబు వస్తే బెస్ట్ అండి. ఫస్ట్ నుండినా? ఫస్ట్ నుంచి కూడా మాకు చంద్రబాబు వస్తేనే బెస్ట్. ఎందుకు అంత ఇష్టం చంద్రబాబు అంటే? ఫస్ట్ నుంచి ఇష్టమేనండి. ఫస్ట్ నుంచి కూడా ఇష్టమే. అంటే ఏమన్నా మంచి జరిగిందా నీకు వ్యక్తిగతంగా? టీడీపీ ఏం మంచి జరగదు కానీ ఇష్టం నాకు చంద్రబాబు ఫస్ట్ నుంచి ఇష్టం. బాబాయ్ ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారు? భీమవరంలో వైసీపీకి వెళ్తుందండి. అవునా, ఎందుకని? పథకాలు 120 సార్లు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో కూడా ఏ పథకం కూడా అమలు చేయలేదు. అన్ని పథకాలు ఇచ్చిన మాట ప్రకారంగా చేశారు కాబట్టి సామాన్య ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ పట్టం కడతారు. అంటే ఇక్కడ అంజుబాబు ఒకవైపు ఉన్నారు, పులవర్తి అంజుబాబు ఒకవైపు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ ఒకవైపు ఉన్నాడు. ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకున్న భీమవరం? గంధి గారు గెలుస్తారండి. గంధి గారు డెవలప్ చేశారు భీమవరానికి సీసీ రోడ్లు ఏంటి, డ్రైనేజీ ఏంటి, పథకాలు ఏంటి, అన్నీ చేశారు భీమవరంలోను. పులపతి రామాయణ చేసినప్పుడు ఎవరిని పట్టించుకోలేదు. ఆయన బీజేపీ కాదు, టీడీపీ కాదు, జనసేన ఏ పొత్తు అయినా సరే వైసీపీ ఎమ్మెల్యే గెలుస్తారు. ఆయన చేసిన పథకాలు అలాంటివి ముఖ్యమంత్రి గారు కూడా మాట తప్పకుండా అన్నీ చేశారు. దాన్ని శాసనసభ్యులు భీమవరం గంధి గారు కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నిటిలో వైసీపీ అందరూ పార్టీ మారిపోతుందని చెప్తున్నారు కదా. ఏం మారదండి. భీమవరం డెవలప్మెంట్ జరిగిందా? రోడ్లు అయ్యి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదండి? కరోనా టైంలోనూ ఈ రకంగా ఉన్నదంటే మాట తప్పకుండా చేశాడు కాబట్టి. ఆయన 3 సంవత్సరాలు కరోనా టైంలో అదే ఎవరైనా ఏదైనా నాయకుడైతే కరోనా వల్ల ఏమీ చేయలేకపోతున్నాను, మళ్ళీ నాకు 5 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, నేను అది చేస్తాను ఇచ్చేస్తాను అంటారు. ఇవాళ టిక్కో ఇల్లు ఉన్నాయి, టిక్కో ఇల్లు అందరికి ఇచ్చేసారు. మీ ఇంటికి కుళాయి పెట్టిన కుళాయి ఇచ్చారు. ఇంకేం కావాలి వాళ్ళకి? అమ్మఒడి ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పిల్లలు పుట్టిన కాడి నుంచి కడుపులో ఉన్న కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి పోషకాహారం ఇచ్చి అన్నీ చేస్తుంటే ఏ నాయకుడు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. గుడ్లు ఎత్తున్నారు, పాలు ఎత్తున్నారు, పోషకాహారం ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళకి ఏ టయానికి ఏ ఫుడ్ ఎట్టాలో ఫుడ్ ఎట్టిస్తున్నారు. ఇంకేంటి వాళ్ళకి కావాల్సింది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తారు 100%. ఎమ్మెల్యే గంధి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన 10 సంవత్సరాలు పాలించారండి ఎమ్మెల్యేగా. అసలు అంజుబాబు గారు ఆయన వల్ల ఏ అభివృద్ధి జరగలే. ఆయన వస్తారో కార్లు వెళ్ళిపోతారో మల్టీప్లెక్స్కి వెళ్తారు తప్ప ఏ రోజు ఏ వార్డుకి కూడా వెళ్ళా, ఏ మున్సిపాలిటీకి పంచాయతీ కూడా ఎక్కడ తిరగలే. ఆయన కనిపించడం తక్కువ. ఆయన ఎలక్షన్ టైంలో వస్తారు అంతే, మామూలు ఏం లేదు. ఎప్పుడు ప్రజల దగ్గర ఉండే మనిషి గంధి శ్రీనివాస్ గారు. మాకు కరోనా టైంలో చాలా దగ్గర ఉండి చేశారు. ఈ నాయకులందరూ ఏమైపోయారు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఫస్ట్ కాంగ్రెస్ చేశారు, ఇప్పుడు టీడీపీకి వెళ్ళారు, టీడీపీ జనసేనకు వచ్చారు. ఆయన పార్టీలు కండవాలు మార్చుకున్నది ఉన్నాడు తప్ప ప్రజలకు ఏం చేద్దాం లేదు అక్కడ, అస్సలు లేదండి. ఏ రోజైనా ప్రజలు అంటే ఏదన్నా ఉన్నాడంటే నాయకుడు ఉన్నాడంటే గంధి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంకెవరు లేరు ఇక్కడ. చేసేది ఆయనే, ధైర్యంగా నుంచునేది. అప్పుడు చెప్తాను కరోనా టైంలో ఒక 100 కాదు 1000 కాదు లక్షల కుటుంబాలు బతికించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గొప్పడా? ఇక్కడ హైదరాబాద్లో ఉన్న 2 నాయకులు గొప్పవాళ్ళ? ఆయన సినిమా యాక్టరు, ఆయన ఉన్నారు. ఎవరన్నా గొప్పవాళ్ళు అండి? జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు.